నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేసినటువంటి కవిత ఇప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. నిరంజన్ రెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది బయట పెడతాను అంటూ కల్వకుంట్ల కవిత ఇప్పుడు నిరంజన్ రెడ్డిని బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నిన్న మొన్నటి వరకు హరీష్ రావుని టార్గెట్ చేసినటువంటి కవిత ఇప్పుడు నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తుల చిట్టాన్ని బయట పెడతా అంటూ కూడా కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఆవిడకి కోపం తెప్పిస్తుంది. ఎందుకనంటే కల్వకుంట్ల కవిత అని అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత అంటే ఒప్పుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీ. కల్వకుంట్ల ఏంటి, కల్వకుంట్ల సంబంధం లేదు అని చెప్పి అంటున్నారు. ఒకప్పుడు ఆవిడ్ని తెలంగాణ బతుకమ్మలాగా పొగిడినటువంటి లీడర్లు ఇవాళ కల్వకుంట్లతో ఏం సంబంధం ఆవిడకి? ఆవిడ ఇంటి పేరు ఎప్పుడు మారిపోయింది, ఆవిడ ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఇప్పుడు ఇంకొక స్టెప్ కూడా వేశారు. ఏమన్నారంటే కవిత గారిని పుచ్చొంకాయ అన్నారు. పుచ్చొంకాయ సచ్చొంకాయ అని చెప్పి అన్నారు. ఎవరు? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. మరి ఒక మహిళని, అందుట్లో కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మహిళని పుచ్చొంకాయ సచ్చొంకాయ అంటే కామ్గా ఉంటారా? అందులో కేటీఆర్ గారి బ్రాండ్ కదా, డాటర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పేసి ఆవిడే హోర్డింగ్లు కూడా పెట్టుకున్నారు తీహార్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు. ఆవిడ కామ్గా ఉంటారా? పుచ్చలు వేసిపోద్ది అన్నారు. ఎవరిని? నిరంజన్ రెడ్డి గారిని. ఓకే, అంతవరకు ఓకే. అది పరస్పరం వ్యక్తిగతమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఈయన వ్యక్తిగతమైనటువంటి విమర్శ ఆవిడని చేశారు, ఆవిడ ఇతన్ని వ్యక్తిగతమైన విమర్శ చేశారు. పుచ్చంకాయ సచ్చొంకాయ అంటే ఈయనంటే ఆయన పుచ్చలేసిపోద్దని ఆవిడ అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ పబ్లిక్కి, సమాజానికి పనికొచ్చేటువంటి కామెంట్ ఏంటంటే 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి నిరంజన్ రెడ్డికి అని చెప్పి కామెంట్ చేసింది ఆవిడ. 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి అని చెప్పి. అంతకుముందు హరీష్ గారికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆయన ఆస్తులు వాటి సంగతి బయట పెట్టారు. ఇప్పుడు ఇదంతా వింటుంటే తెలంగాణ సమాజం ఏమనుకోవాలి? ఒక్కొక్కరికి అసలు ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు కవిత గారే చెప్తున్నారు కదా 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి నిరంజన్ రెడ్డి గారికి అని. ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నారు. దాంట్లో మళ్ళీ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయని కూడా ఆవిడ కామెంట్ చేశారు. సేమ్ హరీష్ గారి మీద ఏ విధంగా అయితే కామెంట్ చేశారో అదే కామెంట్ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు ఏం చేశారనేది చిట్టా మొత్తం కవిత గారి దగ్గర ఉంది. ఆవిడ జనంతో జాగృతి అనేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణ మొత్తం ఆవిడ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడికి వెళ్తే అక్కడ టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లని. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అంటే జనంతో జాగృతి అంటున్నారు, కానీ జాగృతి అధ్యక్షురాలు కవిత గారితో అసలు జనమే లేరు అంటూ దాన్ని కూడా ఒక విజువల్ పెట్టి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆవిడ కూడా బీఆర్ఎస్ నేతల మీద విమర్శలు చేస్తూ ఉంది. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆవిడతోటి జనం ఉండకపోవచ్చు ఎట్ ప్రజెంట్, రేపు రాబోయే రోజుల్లో ర్యాలీ కావచ్చు. అవును, అది జనం ఉన్నా లేకపోయినా ఆవిడ మాట్లాడేటువంటి మాట సమాజంలోకి వెళ్తుందా లేదా? తెలంగాణ సమాజంలోకి ఎందుకు వెళ్తుంది? కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ అనేది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. వాళ్ళ సంపాదన ఎంత, వాళ్ళ ఆస్తులు ఎంత అనేది అందరికీ తెలుసు. 2014 ముందు వీళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత అనేది ప్రతి సగటు తెలంగాణ పౌరుడు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఉద్యమం చేశారు కాబట్టి. ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళు ఏం చేశారు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు, ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం అప్పుడు ఏం చేశారు అనేది చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణకు సంబంధించినటువంటి పౌరులు ప్రశ్నిస్తున్నారు కదా. ఈవెన్ కేసీఆర్ గారితో స్కూల్ నుంచి ట్రావెల్ అయినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళే వీడియోలు పెడుతున్నారు కదా చాలామంది. కేసీఆర్ బిడ్డకి నేను డబ్బులు ఇచ్చానని చెప్పి శ్రీశైలం ఇచ్చిన, శ్రీశైలం అదని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళలేదా? యూసఫ్ కూడా అక్కడికి ఏదో ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చి నువ్వు బిడ్డ పెళ్ళికి డబ్బులు తీసుకెళ్ళలేదా నా దగ్గర అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లా అనేక మంది మీరు పాస్పోర్ట్ దుబాయ్ శేఖర్ అని చెప్పి నేను అంటారా లేదా, ఎందుకు అంటారు, ఇవన్నీ అడుగుతున్నారు కదా. సో కాబట్టి తెలంగాణ ప్రజలకి కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ఏంటి అనేది అందరికీ క్లారిటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని రన్ చేయడమే కష్టంగా ఉంది. ప్రత్యేకవాదం అనేది వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళతోటి ఎందుకు ట్రావెల్ కావాలి అనేది ఉద్యమకారుల్లో ఉంది, ఎక్కువ మందిలో ఉద్యమకారుల్లో.
ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చారు, అసలు కల్వకుంట్ల కాదని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు నిరంజన్ రెడ్డి కానీ లేదంటే జగదీష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే అక్కడ కేటీఆర్ గారు లేదంటే కేసీఆర్ గారు పర్మిషన్ లేకుండా వీళ్ళు మాట్లాడుతుంటారా? ఓకే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కాకపోయినా రేపైనా ఒకటి అవుతారు, ఖచ్చితంగా ఒకటి అవుతారు. బంధువులని రక్త సంబంధికులు తాత్కాలికంగా ఒకవేళ విమర్శించుకొని దూరం అయినా కానీ ఏదో సందర్భంలో ఒకటి కాక తప్పదు, అవుతారు. ఇలాంటి దృష్టాంతాలు బోల్డ్ ఉన్నాయి. ఓకే. అయినప్పటికి కూడా ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కానీ లేదా నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ కవిత గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే కేటీఆర్ గారే వీళ్ళని టార్గెట్ చేయమని సంకేతాలు ఇస్తున్నారు అనేది కవిత గారి అభిమానుల యొక్క వాళ్ళ అభిప్రాయం. ఓకే. సో మరి కవిత గారు టార్గెట్ చేయనా? ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తుంది. పార్టీని నడపలేదు ఆయన, ట్విట్టర్కి సంబంధించినటువంటి 4 ట్వీట్లు చేస్తే పార్టీని నడపడం కాదు అని చెప్తున్నారు కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి గురించి కూడా ఆవిడ కామెంట్ చేశారు కదా, ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది పార్టీ అనేది. సో ప్రజలకి ఎప్పుడో దూరం అయిపోయింది ఆ పార్టీ అని చెప్పి చెబుతున్నారు కదా. కేసీఆర్ గారు చుట్టూ ఉంది దెయ్యాలు అని చెప్పి అంటున్నారు కదా. ఆ దెయ్యాలు ఉన్నంత వరకు ఆ పార్టీ ఏం మొత్తం క్లోజ్ అని చెప్పి అంటున్నారు కదా. పైగా కేసీఆర్ గారు దగ్గరికి మీరు వెళ్తారంటే కేసీఆర్ గారి దగ్గరికి బిడ్డగా వెళ్తారని చెప్తే రాజకీయ పార్టీ పరంగా నేను వెళ్ళాలని చెప్తున్నారు ఆవిడ. ఆవిడని పార్టీ సస్పెండ్ చేసింది కదా, పార్టీ సస్పెండ్ చేసింది. ఆవిడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆమోదించరా? పార్టీ పదవికి రాజీనామా చేస్తే అది ఆమోదించలా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే దాన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయాల. మరి నిజంగా వీళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఉంటే, లేదు నిజంగా వీళ్ళ ఫ్యామిలీ విడిపోయి సొంత దుకాణాలు పెట్టుకున్నారు అనుకుంటే మరి ఇమీడియట్గా ఎందుకు కవిత మీద చర్యలు తీసుకోరు పార్టీ? ఇంకొకళ్ళు అయితే పార్టీలో ఇలానే చేస్తారా? ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళే బర్తరఫ్ చేసేసి పక్కన పడేశారు కదా, మినిస్టర్ పదవి నుంచి తీసేసి బర్తరఫ్ చేసి పక్కన పడేశారు కదా. మరి ఈ రాజీనామా చేస్తే ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఆవిడ కొనసాగుతున్నారు కదా, మరి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే గూడుపుడానే నడుస్తుంది. ఎందుకు గూడుపుడానే నడుస్తుంది? వచ్చినటువంటి గొడవ ఏంటి అసలు వీళ్ళకి? సింపుల్. ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కను షర్మిల గారికి వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే. ఓకే. అఫీషియల్గా ఆస్తుల గురించి కాదు, అనఫిషియల్ ఆస్తుల గురించి అనేది వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి మాట. అక్కడ ఇక్కడ సేమ్ ఎపిసోడ్ నడుస్తుంది కదా. అక్కడ అన్న మీద ఆవిడ తిరగబడ్డారు. అన్నే కాదు, కేవలం 2019 ఎన్నికల వరకే అన్న, ఆ తర్వాత మారిపోయినటువంటి అన్న మా అన్న కాదని ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ కవిత గారు ఇంకా ఆ స్థాయికి రాలా. బహుశా ఎన్నికల టైంలో వస్తారేమో. ఇప్పుడు ప్రజెంట్ జనంతో జాగృతి అని వెళ్తున్నారు. వెళ్ళి ఓ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఈ అన్న గురించి చెప్తారు. అన్నా చెల్లెల బంధం ఎలా ఉండాలి అనే దానికి మేమే నిదర్శనం అన్నట్టుగా ప్రతి సంవత్సరం రక్షాబంధన సందర్భంగా ఫోటోలు పెట్టి ఒక పెద్ద సినిమా చూపించేవాళ్ళు అందరికీ. కానీ మరి రక్షాబంధన్ అప్పుడు ఇద్దరు కలవలేదే, ఎదురుపడినా మాట్లాడుకోవట్లేదే వాళ్ళు. మరి ఎందుకు? సేమ్ ఎపిసోడ్, ఆంధ్రప్రదేశ్ ఎపిసోడే తెలంగాణలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫామ్ హౌస్ల వ్యవహారం ఏంటి? ఇప్పుడు మరి ఇదంతా విన్న తర్వాత ఫామ్ హౌస్లు ఎన్ని సంపాదించుకున్నారు వీళ్ళు ఒక్కొక్కళ్ళు అనేది ప్రజలు ఆలోచిస్తారు కదా, ఆలోచించుకుంటున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తే తీసుకెళ్లి లోపల పెట్టారు జైల్లో. మరి ఇప్పుడు కవిత గారు ఫామ్ హౌస్ల గురించి చెప్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయని. ఎన్ని ఫామ్ హౌస్లు సంపాదించారు, ఎన్ని కోట్లు సంపాదించారు ఒక్కొక్కళ్ళు అనేది తెలంగాణ పౌరులు ఆలోచించరా? డెఫినెట్గా ఆలోచిస్తారు. వీళ్ళ వ్యవహారం ఏంటి, కవిత గారు చెప్పిన దాంట్లో నిజమే అంత అనేది వాళ్ళు ఆలోచించి వాళ్ళు చర్చించుకుంటారు కదా. సో రాబోయేటువంటి రోజుల్లో కవిత గారు ఇంకా ఎంతమంది ఫామ్ హౌస్లు బయట పెడతారనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.